హాయ్ నమస్తే, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఆసరా పెన్షన్స్ 2024 కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి, దానికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, వితంతువు పింఛన్ కేవలం ఒకే ఒక నెలలో పొందే అవకాశం ఉంది, అది ఏ విధంగా అని చెప్పేసి నేను ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వితంతువు, వృద్ధాప్య, వికలాంగులకు పింఛన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వృద్ధాప్య పింఛన్ మరియు వితంతు పింఛన్ 2016, వికలాంగులకి, దివ్యాంగులకి 4016 రూపాయలు అనేది పింఛని ఇవ్వడం జరుగుతుంది. అయితే కొత్త వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, 57 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధాప్య పింఛన్, అదేవిధంగా వితంతు పింఛన్, అదేవిధంగా వికలాంగుల పింఛన్ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి? గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు 2023 డిసెంబర్లో మనకి కొత్త అప్లికేషన్స్ అనేది తీసుకొని అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళకి కొత్త పెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు 2024లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది నేను ఎంపీడీఓ ఆఫీస్ నుండి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి అక్కడ ఉన్నటువంటి సమాచారంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనకి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అప్లై చేసుకునే విధానం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్స్కి సంబంధించిన ఆప్షన్ మనకి లేదు. అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలో ప్రజాపాలన దరఖాస్తులు అనేది ఇవ్వడం జరిగింది. అందులో పెన్షన్కి సంబంధించిన ఒక కాలం అనేది మనం ఫిల్ చేశాము. ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మనకి పెన్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదే అప్లికేషన్ని యూజ్ చేసుకొని మనకు పెన్షన్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఎంపీడీఓ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రజాపాలన తీసుకొని అలాంటివి మనం రింపి ఇచ్చి ఇప్పటికీ 8 నెలలు దాటింది. కాబట్టి ఈ 8 నెలల్లో ఇంకెవరైనా ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే, ఫర్ సపోజ్ 57 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకునే వాళ్ళు కానీ, అదేవిధంగా వికలాంగులు కానీ, వీరు ప్రజాపాలన 2వ విడత అనేది మొదలు పెట్టబోతున్నారు. మేబీ నెక్స్ట్ మంత్లో ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు రేషన్ కార్డ్స్, హెల్త్ కార్డ్స్, వాటితో పాటు ఈ పెన్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫిల్ చేసి ఇచ్చినట్టయితే నెక్స్ట్ వచ్చేటటువంటి లిస్ట్లో అర్హత ఎవరికైతే కలిగి ఉంటుందో ఆ జాబితాలో పెన్షన్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ వృద్ధాప్య పింఛన్ ఎవరికైతే మగవారికి వస్తుందో వారు ఒకవేళ మరణించినట్టయితే వారి యొక్క భార్య వితంతువు అవుతుంది. కాబట్టి వాళ్ళకి కేవలం ఒక నెలలోనే వీరి యొక్క పెన్షన్, ఎవరైతే మరణించారో వారి భర్త యొక్క పెన్షన్ని భార్యకి బదలాయించడం జరుగుతుంది. దీన్ని స్పౌస్ పెన్షన్ కింద ఎంపీడీఓ గారు చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికోసం మీరు కొన్ని సర్టిఫికెట్స్ అనేది ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే ఒక ఫామ్ దొరుకుతుంది. ఆ ఫామ్తో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వారి యొక్క పెన్షన్కి సంబంధించిన ఖాతా బుక్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఖాతా బుక్ మీద పెన్షన్ ఐడి అనేది మెన్షన్ చేసి ఉంటుంది. అది కూడా ఒక జిరాక్స్ అనేది ఈ అన్ని సెట్స్ మీద మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శి యొక్క సంతకాన్ని తీసుకొని వాళ్ళ యొక్క ఎవరైతే మరణించారో వారి యొక్క డెత్ సర్టిఫికెట్ని కూడా యాడ్ చేసి మనం ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చినట్టయితే వారికి కేవలం ఒక నెలలోనే వితంతువు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.